సార్ మొన్న ఏదైతే జడశ్రావణ్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూ లోపల 25 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ఎలక్షన్స్ కి అని చెప్పేసి మనం చెప్పారు. ఆ! సో అది ఎవరు నిజంగానే సీరియస్ తీసుకొని కోర్టులో కేసు వేసారు. ఆ! ఐటీ రిటర్న్స్ ట్యాక్స్ ఏం కట్టకుండా ఎట్లా తిరుగుతుండ ఆయన అని చెప్పేసి హ్మ్. కేసులు వేసారు. ఇప్పుడు ఆయన దాని గురించి ఏం చెప్తారు? అవును. 25,00,00,000 ఆయన ఖర్చు పెట్టి ఉంటే ముందు 25,00,00,000 ఎలా సంపాదించాడో చెప్పాలి ఫస్ట్. ఏం బిజినెస్ చేశాడు? ఎలాగ సంపాదించాడు? స్కామ్ చేశాడా? లేదా ఏమన్నా మీడియేషన్ చేశాడా? ఎలా 25,00,00,000 ఎలా వచ్చినాయో చెప్పాలి ఫస్ట్. 5,000 కేసులు వాదించని చెప్తున్నాడు. 5,000 కేసులు వాదిస్తే 25,00,00,000 వచ్చేస్తాయా? ఒకటి. దానికి ఒక లెక్క ఉండాలి కదా! 5,000 కేసులకి ఒక లెక్క ఉండాలి. దానికి ఇన్‌కమింగ్ వాళ్ళు చెక్కులో ఇచ్చారా? ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇతనికి ఎలా వచ్చినాయి? 25,00,00,000 లేకపోతే వైసీపీ ఇచ్చిందా? వైసీపీ ఇచ్చినా కూడా చెప్పాలి లెక్క. ఎవరిచ్చినా చెప్పాలి. ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి ఈ దేశంలో. ఈ ఇష్టానికి ఖర్చు పెట్టానంటే కుదరదు, సంపాదించానంటే కుదరదు. ఎలా సంపాదించావో కూడా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు అతను ఎవరో కేసేసాడు కదా! ఇప్పుడు ఆ కేసు అతను అటెండ్ అవ్వాలి, ఆన్సర్ చేయాలి. ఇది అతను సరదాగా చెప్పున్నా లేదా సీరియస్‌గా 25,00,00,000 ఖర్చు పెట్టినా 2 కూడా అతని మెడకు చుట్టుకున్నట్టే. ఖచ్చితంగా అతను గవర్నమెంట్‌కి ఆన్సర్ చేయాలి. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు జగన్ వచ్చి వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది. దానికి ఏం చెప్తారు? సపోర్ట్ చేస్తానంటే అతనే ఇచ్చాడేమో లేకపోతే 25,00,00,000 అందుకని సపోర్ట్ చేస్తున్నాడేమో. మేబీ ఇప్పుడు రావణ్ కేసుని ఆయనే కదా టేకప్ చేస్తా అంటున్నాడు కదా ఆయన జగన్. టేకప్ చేస్తే చేయమనండి. ఇప్పుడు ఎవడైనా కేసు టేకప్ చేస్తాడు. కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతాయి. వాదోపవాదాలు జరుగుతాయి. ఏమవుద్దో తేలుతో మనం టైం నిర్ణయిస్తది కదా! అంటే తప్పు చేసేటోళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? తప్పు చేసిన వాళ్ళని సపోర్ట్ చేయడమే అతని పనిగా పెట్టినాడు. అది మిషన్ అతనికి. అంటే స్టార్టింగ్ ఏదైతే అప్పుడు ఒకసారి గంజా బ్యాచ్ ఏదైతే గుంటూరులో పోలీసులు అంటే పోలీసుల పైన గంజా కొట్టి పోలీసులు కొట్టడం జరిగింది. ఆ! సో పోలీసులు వెళ్ళి కొడితే వాళ్ళు మంచోళ్ళు దళితులు అని చెప్పి అబద్ధాలు చెప్పి మరి వాళ్ళకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి మంచోళ్ళా? వచ్చారు. దళితులా? ఏదో క్లియర్‌గా చెప్పాలి మీరు. వాళ్ళు మంచోళ్ళా? దళితులా? ఆయన అది వాళ్ళు క్రిమినల్సా? అంటున్నారు కదా దళితులా? జగన్ గారు అంటున్నారు. మంచి అంటే ఇది క్రైమ్ చేసినవాడు ఎవడైతే ఏముంది? అది తప్పే కదా. ఇప్పుడు అగ్రవర్ణమా, నిమ్న వర్గమా అనేది క్రైమ్ చేస్తే అతను నేరస్తుడు అంటారు. అవును. అది నిరూపణ అయితే అతను నేరస్తుడు. అతను ఖచ్చితంగా శిక్ష పడుద్ది. అతను ఎవరి తరపున మంచి వాళ్ళ తరపున ఉంటాడా? నేరస్తుల తరపున ఉంటాడా? అనేది అతని తాలూకు ఇంట్రెస్ట్. అతని పరిస్థితి అది. అంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే తప్పు లెక్క జరుగుతుంటే అక్కడ సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకు ఒట్టిగా నెక్స్ట్ టైం ఎలక్షన్స్ ఓట్లు వేసి ఓట్లు వచ్చే అవకాశాలు లేవు కదా వాళ్ళకి. ఇప్పుడు అతను సపోర్ట్ ఆ వర్గం అంతా సపోర్ట్ చేస్తా అనుకుంటున్నాడేమో. క్రిమినల్స్ అందరూ సపోర్ట్ చేస్తారేమో. క్రిమినల్స్ ఓట్లు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాడేమో. అలా జరుగుద్దని ఆశపడుతున్నాడేమో మరి. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా జడ శ్రావణ్ గారు కూడా చెప్పారు కదా, ఏమని? ఆల్రెడీ మేము వైసీపీ సపోర్ట్ చేసినాం, మాకు ఆపద వచ్చినప్పుడు ఆయన సపోర్ట్ చేస్తలేరని చెప్పేసి. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు కదా! ఇప్పుడు అతని తరపున ఉన్నాడు కదా! జడశ్రవణ్ పక్కన. ఇప్పుడు జడశ్రవణ్ మీద కేసులున్నాయి. ఇప్పుడు రావణ్ ఫోన్‌లో జడశ్రవణ్ తాలూకు లింకులున్నాయి. ప్రకాష్ రాజ్ అనే ఆయన తాలూకు లింకులు కనిపిస్తున్నాయి. వాళ్ళందరి మీద ప్రాసిక్యూషన్ జరుగుతూ వాళ్ళందరిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా! అవన్నీ ఆ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తారు కదా! సాక్ష్యాధారాలు చేసి కోర్టులో ప్రొసీడ్ చేసినప్పుడు, కోర్టులో వాదోపవాదాలు జరిగినప్పుడు వీళ్ళు నేరస్తులుగా నిరూపణ అయితే జడ్జి గారు శిక్ష వేస్తాడు కదా! శిక్ష అనుభవించాల్సిందే. అది క్రైమ్ జరిగితే ఖచ్చితంగా శిక్ష ఎవరైనా అనుభవించాల్సిందే. అయితే ఏదైతే ఈ సోషల్ మీడియా వైరల్ అవుతుంటే జగన్ గారు సపోర్ట్ ఇస్తామంటే, అయితే కొంతమంది నెటిజన్లు ఏమంటే కామెంట్లు ఏమని చేస్తారంటే ఫస్ట్ నీ పైన ఉన్న కేసులు మీరు మొత్తం క్లియర్ చేసుకుని తర్వాత అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటారు దానికి ఏం కానీ చెప్తారు? అతను అలా చేయడు కదా! అతని మీద కేసులు ఉండంగానే ఇతరుల కేసుల మీద కూడా అతను సపోర్ట్ చేస్తాడు. నేను ఇంతే అంటాడు. ఏం చేయాలి? ఇప్పుడు నీ కేసులు క్లియర్ చేసుకొని ఇతరులకు సపోర్ట్ చేయమని ఎవరో అన్నాడు. ఆయన అలా ఎందుకు చేస్తాడు? నా కేసులు ఉంటే ఇంకా 3, 4 కేసులు వస్తాయి. నేను ఇంకా ఇతరుల కేసులను కూడా టేకప్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటాడు. ఏం చేయాలి? బేసిక్ తత్వం ఒకటి ఉంటది కదా ఆయనకి. ఆయన తత్వం ఎలా మారుద్ది? మనం మార్చాలని మనం ఎలా ట్రై చేస్తాం? అయితే ఏదైతే జడశ్రావణ్ గారు ఇంకో విషయం ఏం చెప్తారు అంటే, ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతారో మీడియా వాళ్ళైనా సరే, యూట్యూబ్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, లేదంటే మీలాంటి ఎవరైతే టాకర్స్ కానీ స్పోకన్స్ కానీ ఎవరైనా మాట్లాడుతారు స్పోకర్స్, అయితే వీళ్ళు ఎవరు మాట్లాడినా సరే మేము తర్వాత మా ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఒక రోజు వస్తుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అప్పుడు మేము చూపిస్తాం మేము ఏంటో అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇస్తారు. సో దానికేం చెప్తారు? అవును, వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం వస్తే మీ సంగతి చూస్తానంటున్నాడు కదా! రానివ్వండి, వచ్చినప్పుడు చూస్తాడు. దానికి కూడా ఇప్పుడు ఎవరి సంగతి ఎవరు చూడాలన్నా కూడా ఒక ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. దానికి సాక్ష్యాలు, ఆధారాలు, కోర్టులో కేసులు, దానికి వాదోపవాదాలు, నిరూపణలు అన్నీ కావాలి కదా! ఉంటే చూస్తాడేమో. ఏది ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు. అయితే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని సనాతన్ అని చెప్పి హిందువులకి సపోర్ట్ చేస్తా అని చెప్పి చాలా వైరల్ చేశారు వాళ్ళు వీడియోలు ఏవో మాట్లాడుతూ. ఉమ్. అయితే ఇప్పుడు మా ప్రభుత్వం వస్తా అంటే ఓన్లీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం వస్తుందా? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వస్తే ఆయనకి సంబంధించిన మతానికే సపోర్ట్ చేసుకుంటాడు ఆయన. ఆయన అధికారంలోకి వస్తే ఆయన మతాన్నే సపోర్ట్ చేసుకుంటాడు కదా! ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు కదా! ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు హిందువులను ఎత్తున పెట్టుకోడు కదా! ఆయన క్లియర్‌గా చెప్తున్నాడు కదా! ఆయనే చెప్తున్నాడు. మనం చెప్పట్లేదు కదా!
మా ప్రభుత్వం వస్తే చూసుకుంటామని చెప్తున్నాడంటే ఏంటి అదే కదా. కాబట్టి మరి అతని ప్రభుత్వం రావాలా అక్కర్లేదా అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. ఆయన చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభుత్వం వస్తే ఏం జరుగుద్దో ఆయన చెప్తున్నాడు, ఏం చేస్తాడో ఆయన చెప్తున్నాడు. ఆయన ప్రభుత్వం వచ్చేలా ఉండాలా, ఆయన ప్రభుత్వం రాకుండా చూడాలనేది ఓటర్లు డిసైడ్ చేయాలి. అంటే ప్రజెంట్ ఏదైతే వాళ్ళ సపోర్ట్ లేని ఏదైతే ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒక డిప్యూటీ స్పీకర్నే ఇది ఏదైతే కర్ర మొక్కలకి మేకులు కొట్టి మరి ఆయన కొట్టనీకి పోయారు, చంపనీకి పోయారు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అనుకో రేపు తెల్లవారి, మరి మిగతా వాళ్ళని బతకనిస్తారు వాళ్ళు? బతకనెవరు ఇప్పుడు అదే చెప్పేది ఓటర్లు కదా. ఇప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది కదా, ఓటర్లకు కూడా అర్థం అవ్వాలి కదా. జడశ్రవణ్ స్పీచ్లు, రావణ్ స్పీచ్లు వింటున్నారు కదా, వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు మాట్లాడే స్పీచ్లు వింటున్నారు కదా. దీన్ని బట్టి ఓటర్లు ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. వాళ్ళ ప్రభుత్వం వస్తే మంచిదా, రాకపోతే మంచిదా అనేది ప్రజలే నిర్ణయం తీసుకోవాలి.